ప్రభు పేరట మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేవుని యొక్క వాగ్దానం చూసుకున్నట్లయితే యెహెజ్కేలు 1వ అధ్యాయము 3వ వచనంలో చెప్పబడుతున్నటువంటి మాట, యాజకుడు నాకు యెహెజ్కేలునకు ప్రత్యక్షము కాక అక్కడనే యెహోవా హస్తము అతని మీదకి వచ్చింది అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. ఎక్కడంటే దేవుడు ఆశీర్వదించడానికి నీకు సమయము, ప్లేసు, పరిస్థితులు అవసరం లేదు. దేవుని దృష్టిలో నువ్వు పడగలిగితే చాలు. ఆ దేవుని యొక్క దృష్టిలో నువ్వు పడడానికి నువ్వు చాలా ప్రయాసపడాలి. నిందారహితుడిగా ఉండాలి, యథార్థముగా ఉండాలి. నీ ప్రవర్తన అంతా కూడా యెహోవా అధికారములకు ఉపకరంగా ఉండగలగాలి. అప్పుడు యెహెజ్కేలుకి ఎలాగైతే ప్రత్యక్షత దయచేశాడో, ఎలాగైతే తన యొక్క హస్తము ఆయన మీద ఉంచాడో, అటువంటి ధన్యత ఈ రోజుల్లో వాడబడుతున్న నీకు, నాకు, మనందరికీ కూడా అవసరం. ఆ హస్తము మన మీద ఉంటేనే దేవుని యొక్క పరిచయలో ఉన్నతంగా, యథార్థంగాను, నీతిగాను చేయడానికి దేవుడు కృప చూపిస్తాడు. దేవుడి సమర్థుడు.